హాయ్ హలో నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఎక్కడున్నానో అర్థమైపోయింది కదా. ఎస్, ముకుందా జ్యువెలర్స్ దగ్గర ఉన్నాను. అయితే ఏ ప్లేస్ లో ఉన్నాను? ఆల్ ద వే ఫ్రమ్ హైదరాబాద్ నుంచి హన్మకొండకు వచ్చాము ముకుందా జ్యువెలర్స్ లో ఉన్నటువంటి కలెక్షన్స్ చూడడానికి. నా వెనకాల ఉన్నటువంటి ఎంటైర్ బిల్డింగ్ ముకుందా జ్యువెలర్స్ బిల్డింగ్. ముందు నుంచి చెప్తున్నారు ముకుందా జ్యువెలర్స్ గురించి. ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అనేది. దీంతో పాటుగా పొదుపు అనేది ఎక్కువ ఉంటుంది, తక్కువ ఖర్చుతోనే జ్యువెలరీ అవైలబుల్ గా ఉంటుందని ముందు నుంచి ముకుందా జ్యువెలర్స్ చెప్తోంది. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఉన్నటువంటి కలెక్షన్స్ కూడా లైట్ వెయిట్ తోనే వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. తక్కువ ఖర్చుతోనే గోల్డ్ అంత బంగారాన్ని కూడా కొనొచ్చని ముకుందా జ్యువెలర్స్ చెప్తోంది. నిజంగానే ఉందా ఏంటి? యాక్చువల్ గా ఉన్నటువంటి వెరైటీస్ ఏంటి? సో చుట్టూ దగదగలు కనిపిస్తున్నాయి. నేను ఎక్కడున్నానో అర్థమైపోయింది కదా. ఎస్, డైమండ్ సెక్షన్ లో ఎప్పటికీ వన్నె తగ్గనిది బంగారం అయితే ఫర్ ఎవర్ నిలిచి ఉండేది డైమండ్స్. డైమండ్స్ సెక్షన్ లో ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి వెరైటీస్ ఎలా ఉన్నాయి, వాటిని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు? ఈ మధ్య కాలంలో వినిపిస్తున్నటువంటిది ల్యాబ్ గ్రోన్ డైమండ్స్. నిజంగా అవి కూడా ఉన్నాయా? వాటన్నిటిని ఎలా ఐడెంటిఫై చేయాలి? డైమండ్ యొక్క క్వాలిటీ లేకుంటే క్వాంటిటీ ఎలా ఉంది, నిజమైనటువంటి డైమండ్ అయినా గుర్తించడానికి కట్, క్లారిటీ, కలర్, క్యారెట్, ఈ 4C's ని చూడాల్సి ఉంటుంది. ఆ 4C's సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇక్కడ ఉన్నటువంటి వెరైటీస్ గురించి తెలుసుకుందాం. మనతో పాటుగా ఉన్నారు రాకేష్ గౌడ్ గారు. హలో అండి రాకేష్. సో డైమండ్ అనగానే ఎప్పటికీ నిలిచిపోతుంది అంటారు. సో అండ్ మనం ఇప్పుడు మార్చుకున్నప్పుడు కూడా దాని విలువ ఎప్పటికీ తగ్గదు, అలా పెరుగుతూనే ఉంటుంది. సో ఇప్పుడు నేను డైమండ్ తీసుకోవాలి, 4C's చూడాలి. ఎలా నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు నిజమైన డైమండ్ అయినా కాదా, తెల్ల రాళ్ళు ఉన్నాయా, ఎలా ఐడెంటిఫై చేయొచ్చు నేను? యాక్చువల్గా అయితే మనకు కంప్లీట్ గా డైమండ్ మేము జ్యువెలరీ ఏదైతే సేల్ చేస్తామో, సో మీరు ఐడెంటిఫై చేయాల్సింది 4C's ఉంటుందండి. కట్, కలర్, క్యారెట్ అండ్ క్యారెట్. సో దీంట్లో ఏంటంటే మేము ఇచ్చే సర్టిఫికేషన్ ద్వారా మీరు ఐడెంటిఫై చేయవచ్చు. సో ఆ సర్టిఫికేషన్ కూడా మేము లోకల్ కానీ ల్యాబ్ది కానీ అలా ఇవ్వము. సో ఇంటర్నేషనల్ జెమలాజికల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు IGI, సో వీళ్ళగానే సర్టిఫైడ్ చేస్తారు మేము ఇచ్చే న్యాచురల్ డైమండ్సా కాదా, సో అందులో ఏ కలర్ క్లారిటీ ఉంది, గ్రేడ్ ఏది ఉంది, సో అవన్నీ మెన్షన్ చేసి వస్తుంది. సో ఆ సర్టిఫికేట్ ద్వారా మనం ఏ డైమండ్స్, ఏ క్లారిటీ అండ్ డైమండ్స్, ఏ కట్ డైమండ్స్, ఏ షేప్ డైమండ్స్ అన్ని మనకు ఆ సర్టిఫికేట్ లో మెన్షన్ చేస్తాం. ఈచ్ అండ్ పిన్ టు పిన్ పీసెస్ ఎన్ని ఉన్నాయి, సో ఎన్ని క్యారెట్స్ ఉన్నాయి, ఏ కలర్ గోల్డ్ ఉంది, లైక్ ఎన్ని క్యారెట్స్ గోల్డ్ ఉంది, 18 క్యారెట్, 24 క్యారెట్, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నాకు ఆ సర్టిఫికేషన్ మెన్షన్ అవుతుంది. అండ్ నాట్ ఓన్లీ అది మనకు లోకల్ది కాదు, సో ఇంటర్నేషనల్ది కాబట్టి అది మన గూగుల్లో కూడా మనం సెర్చ్ చేయొచ్చు. వాటికి ఒక సమ్మరీ నంబర్ ఇస్తారు, కార్డ్ ద్వారా నంబర్ ద్వారా సెర్చ్ చేయొచ్చు. అండ్ ఆర్నమెంట్ పైన కూడా ఆ నంబర్ అనేది మెన్షన్ చేస్తారు. సో దాని ద్వారా మనం మెన్షన్ చేసి చూడొచ్చు. ఆన్లైన్ లో కూడా మనం ఇచ్చే డైమండ్ ఒరిజినల్ కాదా అనేది చెక్ చేసుకోవచ్చు. యా, అయితే ఇప్పుడు గోల్డ్ అనేది ప్రతిరోజు విపరీతంగా ధర పెరిగిపోతుంది. గోల్డ్కు మించి డైమండ్ అనేది ఉంటుంది కాబట్టి ఈ రెండు చాలా చాలా ప్రీషియస్ మెటల్స్. మామూలుగా కొనాలి అంటే ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇలా జస్ట్ లైక్ దట్ వెళ్ళి మనం కొనలేము. మీరు చెప్పినట్టుగా సో దాని క్వాలిటీ ఎంత ఉంది, లేకపోతే అది నిజమైందేనా కాదా, ఇవన్నీ తెలుసుకోవడంతో పాటుగా నిజంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది తీసుకున్నాను అనుకోండి, ఇది రోజ్ గోల్డ్ కింద వస్తుంది కదా. రోజ్ గోల్డ్ లో డైమండ్స్ అనేవి ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఇలా బీడ్స్ లాగా గోల్డ్ నే ఇచ్చారు అండ్ ఎమరాల్డ్స్ కూడా ఉన్నాయి. సో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఇందులో ఉన్నటువంటి డైమండ్ గురించి ఎన్ని పీసెస్ గా చెప్తారా, ఎలా చెప్తారు? ఇది యాక్చువల్గా అయితే మీకు ఓవరాల్ వెయిట్ వచ్చేసి ఇది 22 క్యారెట్. యాక్చువల్గా ఈ డిజైన్ మేకింగ్ అంతా కూడా ట్రెడిషనల్ ఉంటుంది. సో 22 క్యారెట్ లో మాత్రమే ఈ వర్క్ లో మేక్ అవుతుంది. బట్ మేము అనేది ముకుందా జ్యువెలర్స్ అనేది 18 క్యారెట్ లో కూడా దీన్ని మేక్ చేస్తున్నాం. సో ఇదే ట్రెడిషనల్ డిజైన్, ఇదే క్లోజ్ సెట్టింగ్ 18 క్యారెట్ లో మేక్ చేస్తాం. ఇది ఓవరాల్ గా 65 గ్రామ్స్ వస్తుంది. ఓవరాల్ గా 65 గ్రామ్స్ వస్తుంది. అందులో మనకు 62 గ్రామ్స్ అనేది నెట్ గోల్డ్ ఉంటుంది.
అండ్ చివరికి వచ్చేసి మీకు క్యారెట్ వచ్చేసి ఓవరాల్ గా 4.3 క్యారెట్ అనేది మనకు డైమండ్ ఉంటుంది. అండ్ ఎమరాల్డ్ సపరేట్, మళ్ళీ ఇందులో స్టోన్ చేంజబుల్ అనమాట. మీరే ఈజీగా మీ సారీస్ ని బట్టి డ్రెస్సెస్ ని బట్టి మేము అడిషనల్ గా రెడ్ స్టోన్ కూడా ఇస్తాము, రూబీ కూడా ఇస్తాము, దాన్ని మీరే చేంజ్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ ఒక చిన్న స్క్రూ ఉంటుంది, ఆ స్క్రూ ద్వారా మీరు ఈజీగా రిమూవ్ చేసుకొని మీ డ్రెస్సెస్ కి తగ్గట్టుగా మీ మ్యాచింగ్ సారీస్ తగ్గట్టుగా మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో అప్పటికప్పుడు మ్యాచింగ్ డైమండ్ జ్యువెలరీ అనేది వస్తుంది. అండ్ ఇంకొక ఆ, ఈ డైమండ్ జ్యువెలరీకి సంబంధించి చూస్తే ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తోంది. సో ఇది ఒక చిన్న టిపికల్ గా అండ్ ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తున్నటువంటి ఒక పెండెంట్ అండ్ లాకెట్ లాగా కనిపిస్తోంది. ఇది మధ్యలో మ్యాగ్నెట్ పెట్టి చేశారు, డిటాచబుల్. దీన్ని ఇలా లాంగ్ చైన్ గా కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ రాకేష్ గారు, ఇది కూడా రోజ్ గోల్డ్ తో తయారైంది. రోజ్ గోల్డ్ ఎందుకు ప్రిఫర్ చేస్తారంటే కంప్లీట్ గా మన స్కిన్ కలర్ లో గోల్డ్ అనేది మిక్స్ అవుతుంది. సో దానిపైన వచ్చే డైమండ్ షైనింగ్ అనేది ఎలివేట్ అవుతుంది. సో దానికోసమే రోజ్ గోల్డ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాం. ఎల్లో గోల్డ్ అనేది చాలా తక్కువ ఇప్పుడు మన జనరేషన్ ప్రకారం. ఓహో, ట్రెండ్ కి తగ్గట్టుగా ఇప్పుడు ఎలా ఉంది అనేది. అయితే ఇప్పుడు మీరు గోల్డ్ అండ్ డైమండ్స్ మధ్యలో ఈ మెటల్ ని పెట్టారు, ఇందులో మ్యాగ్నెట్ అనేది ఉంది. సో దాని క్వాలిటీ అనేది ఎలా ఉంటుంది? ఇది ఏం దాన్ని ఒకదానికి ఒకటి మ్యానిపులేట్ చేయదా? అలా ఏమి ఉండదు, సపరేట్ గా మీకు బేస్ తీసుకొని చేస్తాము. సో దీని వెయిట్ కూడా దాంట్లో మనకి డిటెక్ట్ చేసేస్తాము. ఎలాంటి చార్జ్ అనేది ఏం పడదు. సో దీన్ని ఏంటంటే వెస్టర్న్ గా యూస్ చేసుకోవచ్చు అండ్ ట్రెడిషనల్ గా ఓపెన్ చేసి డ్రెస్సెస్ పైన కూడా ట్రెడిషనల్ గా యూస్ చేసుకోవచ్చు. డిఫరెంట్ లుకింగ్ లా కనిపిస్తుంది. వర్క్ అంతా కూడా మీకు సేమ్ యాజ్ సాలిడర్ లుకింగ్ తెలుస్తుంది. బట్ ఇందులో ఏంటంటే ఇల్యూజన్ సెట్టింగ్, లైక్ క్లస్టర్ సెట్టింగ్స్ అంటారు ఎక్కువగా. ఎందుకంటే మీకు నంబర్ ఆఫ్ పీసెస్ వచ్చి ఒక డైమండ్ లాగా కనిపిస్తుంది. సో కాబట్టి ఇది సింగిల్ స్టోన్ లాగా కనిపిస్తుంది. బట్ ఇందులో ఉన్నది మీకు చిన్న చిన్న స్టోన్స్, మల్టీ స్టోన్స్ ఉంటాయి. ఓకే, సో ఇదంతా నాకు నేను చూస్తున్నది ఒక పీస్, ఒక సింగిల్ డైమండ్ కాదు, స్టోన్స్ కలిపి మీకు వన్ డైమండ్ లాగా మెన్షన్ చేస్తారు. సో సెట్టింగ్ స్పెషాలిటీ అన్నమాట. ఓకే ఓకే. సో ఇక్కడ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అనేవి కూడా ఉన్నాయి. ల్యాబ్ గ్రోన్ డైమండ్స్కి సంబంధించి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఒక బ్యూటిఫుల్ పీస్ అనేది ఉంది. సో రాకేష్ గారు, ఇప్పుడు ఒరిజినల్ డైమండ్కి ల్యాబ్ గ్రోన్ డైమండ్కి ఉన్నటువంటి తేడా ఏంటి? డిఫరెన్సెస్ చెప్పలేము, ఎందుకంటే స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది కటింగ్స్ లో. ఏదైతే మనకు డైమండ్స్ కి మెన్షన్ చేస్తారో 4 Cs, దీని కూడా సేమ్ 4 Cs వస్తుంది. కట్ లో కానీ క్లారిటీ కానీ సేమ్ ఉంటుంది. ఇదేందుకోసం అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ కోసం మాత్రమే దీన్ని మనం ప్రొడ్యూస్ చేస్తాం. సేమ్ సెట్ సాలిడర్, ఇదంతా సాలిడర్ ఉంది. మీకు ఇది చూపించినట్టుగా మల్టీ స్టోన్స్ కలిపి ఒక చిన్న చిన్న పీసెస్ లాగా ఇండివిజువల్ స్టోన్ సాలిడర్ ఉంది. సో ఇదే ప్రైస్, ఇదే సెట్టింగ్స్ లో, ఇదే సింగిల్ స్టోన్ సాలిడర్స్ లో మీరు ఒకవేళ న్యాచురల్ లో తీసుకుంటే మీకు అరౌండ్ 25 lakhs అబోనే అవుతుంది. సో దాన్ని బడ్జెట్ ఫ్రెండ్లీ కోసం సేమ్ యాజ్ మీకు 8.5 lakhs కే వచ్చేస్తుంది ఓవరాల్. ఓకే, ఇప్పుడు ఇందులో నేను చూసినటువంటి ఈ పీస్ లో గోల్డ్ కావచ్చు, ల్యాబ్ గ్రోన్ డైమండ్ కావచ్చు, ఎంత వెయిట్ అనేది ఉంది? గోల్డ్ వచ్చేసి మీకు 34 grams వస్తుందండి. అండ్ మీ మేక్ వచ్చేసి మీకు 14 క్యారెట్ ఉంటుంది. ఓకే, న్యాచురల్ గా కంప్లీట్ గా 18 క్యారెట్ తీసుకుంటారు. ఇంకా ఎక్కువ డెన్సిటీ కోసం అనేది ఇది 14 క్యారెట్ లో మేక్ చేస్తాము. అండ్ డైమండ్ వచ్చేసి మీకు 25 క్యారెట్స్ ఉంటుంది. కంప్లీట్ గా సాలిటర్స్, మల్టీ స్టోన్స్ ఏం లేదు, కంప్లీట్ గా సాలిటర్స్. సో రాకేష్ గారు, ఇప్పుడు నాకు ఇక్కడ ఒక ఐటమ్ కనిపిస్తోంది. సో దీన్ని కంప్లీట్ ఒక ఐటమ్ అని నేను కంప్లీట్ ఎంటైర్ సెట్, నెక్ సెట్ కావచ్చు, నెక్లెస్ కావచ్చు, లాంగ్ చైన్ కావచ్చు, వడ్డానం కావచ్చు, ఇదంతా కలిపితే ఎంత అవుతుంది? అరౌండ్ 1 crore పైన. 1 crore పైన వస్తుంది. సో దాని వెయిట్ మీద డిపెండ్ అయ్యి ఉంటుందా, లేకుంటే డైమండ్స్ మీద డిపెండ్ అయ్యి ఉందా, ఎలా ఉంది? డైమండ్స్ మీద అవుతుంది. ఇప్పుడు ఇది వచ్చేసి మీకు ఓవరాల్ గా మల్టీపర్పస్ యూజ్ చేయొచ్చు. ఓకే, ఈ సెట్స్ కానీ ఈ సెట్ కానీ మీకు మల్టీపర్పస్ గా యూజ్ చేయొచ్చు. మల్టీపర్పస్ అంటే ఎలా చేస్తారు? ఎలా అంటే అట్ టైం మీరు వడ్డానం లాగా యూజ్ చేసుకోవచ్చు, హారం లాగా యూజ్ చేసుకోవచ్చు. ఈ డిజైన్ మళ్ళీ ఈ డిజైన్ వచ్చేసి మీకు 2-in-1 లాగా అన్నమాట. ఒకటేసారి 2 నెక్లెసెస్ యూజ్ చేయొచ్చు. దీన్ని ఇలా డివైడ్ చేయొచ్చు, ఇది కూడా డివైడ్ చేయొచ్చు. దీని బ్యాక్ సైడ్ స్క్రూస్ ఉంటాయి, మీరు ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. లైక్ మీ కజిన్ కానీ ఎవరన్నా మీ సిస్టర్స్ కానీ ఎవరన్నా వాళ్ళు ఒక నెక్లెస్, మీరు ఒక నెక్లెస్ అలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఈ స్టోన్ చేంజబుల్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఓవరాల్ రెడ్ గ్రీన్ ఉంది, ఓవరాల్ గా రెడ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు సారీస్ ని బట్టి. ఓకే, ఇది కూడా అట్ టైం మీరు 2 విధాలుగా యూజ్ చేసుకోవచ్చు. హారం యూజ్ చేసుకోవచ్చు, వడ్డానం యూజ్ చేసుకోవచ్చు. మీరు ఒకరే రెండుగా పెట్టుకోవచ్చు. ఒక వడ్డానం చీట్ చేయొచ్చు అప్పుడప్పుడు, మన దగ్గర బోల్డ్ అంత డైమండ్ జ్యువెలరీ ఉంది అనేది. సో ఇప్పుడు దీన్ని ఒకవేళ నేను నెక్లెస్ లాగా యూస్ చేశాను అనుకోండి, ఆ హారం లాగా యూస్ చేశానంటే కొంచెం అదే డిఫరెంట్ స్ట్రక్చర్ కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి వడ్డానం స్ట్రక్చర్ ఈస్ డిఫరెంట్. సో అప్పుడు బెండ్ అవ్వడం కానీ, ఫోల్డ్స్ అయ్యి దాన్ని ఊడిపోవడం కానీ అలా ఫ్లెక్సిబుల్ వస్తుంది. పైది వరకు మీరు వడ్డానం యూజ్ చేసుకోవచ్చు, కింది వచ్చేసి ఫ్లెక్సిబుల్ ఉంటుంది. ఓకే, అది మీరు ఈజీగా యూ షేప్ చేసుకున్నప్పుడు అది మనకు బెండ్ అవడం అట్లా ఏముండదు. వడ్డానంకి అది వడ్డానం, అండ్ హారం యూజ్ చేసుకున్నప్పుడు కింది మాత్రం మీకు డివైడ్ అయిపోతుంది, అది హారం కింద యూజ్ చేసుకోవచ్చు. ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. ఓకే, డ్యామేజ్ అనేది ఛాన్సెస్ ఉండదు, ఎందుకంటే 18 క్యారెట్ మెటల్ కాబట్టి కొంచెం స్టాండర్డ్ ఎక్కువ.
సో ఈజీగా డ్యామేజ్ అవ్వడం అట్లా ఏముండదు. సో మందంతా కూడా లెజర్ సెట్టింగ్ అండ్ డైమండ్ కూడా ప్రాపర్ సెట్టింగ్ ఉంటుంది, పడిపోవడం కానీ అలా కూడా ఏముండదు. సో ఇప్పుడు ఈ వీటికి డైమండ్ జ్యువెలరీ సెక్షన్ కి సంబంధించి డిజైన్స్ అనేది ఎవరు తీసుకొస్తారు? మీరు మామూలుగా అయితే కంప్యూటర్ డిజైన్స్ ఉంటాయి, మనకి ట్రెడిషనల్ గా వచ్చినటువంటి కారీగార్స్ ఉంటాయి. కంప్యూటర్ డిజైన్స్ వస్తుంది అండ్ లైక్ డిజైనర్స్ ఉంటారు, వాళ్ళు డిజైన్ చేస్తారు. సో ఈ మేక్ అంతా సపరేట్, లైక్ గోల్డ్ లాగా మేకింగ్ ఉండదు, సపరేట్ మేకింగ్ ఉంటుంది, సపరేట్ యూనిట్ ఉంటుంది. సో వాళ్ళు వీళ్ళు అలా కాకుండా సపరేట్ యూనిట్ అన్నమాట, అందరు ఒకలా చేయలేదు. డైమండ్ సపరేట్ యూనిట్ అండ్ సపరేట్ ఫ్యాక్టరీ కూడా, సో సపరేట్ గా మేక్ చేస్తాం. మన దగ్గర ఇంట్రడ్యూస్ చేస్తుంది చాలా లైట్ వెయిట్ జ్యువెలరీ. ఓకే, ఇప్పుడు డైమండ్ అంటే మీరు 4 lakhs 5 lakhs లైక్ 10 lakhs అనుకుంటాం. ఎగ్జాక్ట్లీ. బట్ మనకు 1,20,000 1,50,000 లో కూడా సెట్స్ వచ్చేస్తుంది. సో ఇదంతా డైమండ్ జ్యువెలరీ. ఎంత డైమండ్ జ్యువెలరీ సింపుల్ గా మీరు 1,40,000 లో కూడా ఒక నెక్లెస్ ప్లాన్ చేయొచ్చు. సో ఇవన్నీ కూడా చిన్న చిన్న డైమండ్. ఓకే, ఇదంతా మళ్ళీ పింక్ రోజ్ గోల్డ్ లాగా ఉంటుంది. ఈ వెయిట్ ఎంత ఉందండి మొత్తం? ఇది 12 to 15 grams మధ్యలో వస్తుంటాయండి. అండ్ క్యారెట్ వచ్చేసి మీకు 1/2 carat నుంచి 1.2 carat వరకు వస్తాయి డైమండ్స్ ఇందులో. సో కేర్ అనేది ఎలా తీసుకోవాలి? ఇంత సెన్సిటివ్ గా అనిపిస్తుంది చూస్తూ ఉంటే. ఇది అనిపిస్తుంది, బట్ 18 carat మెటల్ కాబట్టి హార్డ్నెస్ ఎక్కువ ఉంటుంది, స్ట్రెంత్ కూడా ఎక్కువ ఉంటుంది. మీరు రెగ్యులర్ గా యూజ్ చేసుకోవచ్చు. జనరల్ గా నెక్లెస్ అయితే రెగ్యులర్ పెట్టుకోలేరు. సో పార్టీస్ కైనా కూడా మీరు ప్రాబ్లం లేదు, యూజ్ చేయొచ్చు. స్టాండర్డ్ అనేది ఎక్కువ ఉంటుంది. యా, రీసేల్ కూడా వస్తే మీకు మన దగ్గర పర్చేస్ చేసిన ఏ ప్రోడక్ట్ కైనా కూడా డైమండ్స్ 100% రీసేల్ వాల్యూ కూడా ఉంటుంది. డైమండ్ జ్యువెలరీ మీరు ఎంతైతే పే చేస్తారో అది 100% ఉంటుంది. అండ్ గోల్డ్ కూడా ఆ రోజు రేటుని బట్టి అది కూడా 100% వస్తుంది. ఓకే, ఇప్పుడు నేను డైమండ్ జ్యువెలరీ తీసుకున్నాను, దానికి మళ్ళీ నేను ఎక్స్చేంజ్ చేయాలి, మీకు రిటర్న్ ఇవ్వాలి అనుకుంటే దీని బదులు ఇంకోటి తీసుకోవాలి, ఎలా మీరు తీస్తారు? డైమండ్ టు డైమండ్ పర్చేస్ చేయొచ్చు, డైమండ్ టు గోల్డ్ పర్చేస్ చేయొచ్చు, ఓకే ఆప్షన్ ఉంటుంది. ఓకే ఓకే. సో ఇదేంటి? నాకైతే ఇది ఒక ఎమరాల్డ్ కనిపిస్తుంది. ఎమరాల్డ్ అండి, ఇది ఆనెక్స్ స్టోన్ అంటారు. సో ఎస్పెషల్లీ గ్రీన్ కటింగ్స్ ఓన్లీ ఇది డైమండ్స్ మాత్రమే తీసుకుంటారు, ఈ కట్ షేప్ డైమండ్స్ అనేది. ఓకే. సో ఇది కూడా మనకు రీసేల్ ఉంటుంది, ఇది కూడా క్యారెట్ ప్రకారంగా సేల్ చేస్తాము. అండ్ రిటర్న్ ఇచ్చేటప్పుడు డైమండ్ 100% ఇస్తాము. అండ్ ఈ గ్రీన్ ఆనెక్స్ దానికి 65% రీసేల్ ఇస్తాము. అండ్ గోల్డ్ కి? గోల్డ్ సేమ్ 100% అండి. ఆ రోజు 18 carat ప్రైస్ ఏది ఉంటుంది, ఇప్పుడు ఇది 18 carat లో మెటల్ లో మేక్ అవుతుంది కాబట్టి మీకు 18 carat ప్రైస్ చార్జ్ చేస్తాము. రిటర్న్ ఇచ్చేటప్పుడు కూడా 18 carat ప్రైస్ ప్రకారమే తీసుకుంటాము. ఎస్. సో యప్, ఇంకా డైమండ్ జ్యువెలరీకి సంబంధించి ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తోంది ఇంకొక జ్యువెలరీ. ఇదంతా జాలీ వర్క్ లాగా ఉంది. అండ్ ఈ రెండు డిఫరెంటా సేమ్ కలిసి ఉన్నాయా? ఇలా ఇండివిజువల్ అండి. లైట్ వెయిట్ హారం అంటారు, లైట్ వెయిట్ హారం అండ్ మీకు చోకర్ లాగా మినీ చోకర్ లాగా వస్తుంది. సో కంప్లీట్ డైమండ్ ఉంటుంది, కలర్ స్టోన్స్ ఏమి ఉండదు, ఓన్లీ 1 pearl మాత్రం మీకు ఇక్కడ యాడ్ చేస్తాం. సో ఇది కూడా డిటాచబుల్ ఉంటుందా? మళ్ళీ మనం ఇది అటాచ్డ్ ఉంటుంది, కొన్ని కలెక్షన్స్ మాత్రం మీకు డిటాచబుల్ ఉంటుంది. సో ఎందుకని నేను ఇప్పుడు చూసిన దాంట్లో మెజారిటీ రోజ్ గోల్డ్ తోనే కనిపిస్తోంది. రోజ్ గోల్డ్ నేను మీకు చెప్పాను, అది ఏంటంటే మీకు స్కిన్ మీద వేసుకున్నప్పుడు కంప్లీట్ గా మీకు లుకింగ్ చూడొచ్చు, ఇలా పెట్టుకుంటే చూడండి. మీ స్కిన్ మీద చూసుకున్నప్పుడు డైమండ్ అనేది మాత్రమే లేదు, గోల్డ్ ఎక్కడ మీకు కనిపించట్లేదు. సో దూరం నుంచి చూసినప్పుడు కానీ ఫ్రంట్ ఫోటోగ్రాఫర్స్ లో కానీ దాంట్లో ఫొటోస్ లో కానివ్వండి, మీకు కంప్లీట్ గా డైమండ్ మాత్రమే ఎలివేట్ అవుతుంది. సో యా, కేర్ అనేది ఎలా తీసుకోవాలంటే మనం ఒకసారి వేసుకున్నాము, ఒకవేళ చెమట పట్టింది, వాటర్ లో తడవకపోయినప్పటికీ దాన్ని జాగ్రత్తగా చూసుకోవడం. అలాంటి ప్రాబ్లం ఏం లేదు, మెటల్ గోల్డే కాబట్టి మీకు అలాంటిది ఏ ప్రాబ్లం ఉండదు, యూజ్ చేసుకోవచ్చు. రెగ్యులర్ యూజ్ చేసుకున్నా మీరు జస్ట్ రెగ్యులర్ ఐటమ్స్ ఉంటాయి, చైన్ విత్ పెండెంట్స్, రెగ్యులర్ ఇయర్ రింగ్స్, రెగ్యులర్ ఫింగర్ రింగ్స్, అవి డైలీ పెట్టుకోవచ్చు. స్పెట్స్ వల్ల కానీ అలా కానీ మీకు ఏం ప్రాబ్లం ఉండదు. ఎస్. సో ఇక్కడ ఉన్నది ఒక జుమ్కా, డైమండ్ జుమ్కా. చాలా ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తుంది. మనకి ఎదురుగా కనిపిస్తోంది ఫ్రంట్ పార్ట్ లో ఉన్నటువంటి డైమండ్స్ కనిపిస్తున్నాయి, బట్ బ్యాక్ చూడండి గోల్డ్ కనిపిస్తోంది, ఎల్లో కలర్ లో కనిపిస్తుంది. ఫ్రంట్ అంతా వైట్ లో ఉంటాయి, వెనకాల ఎల్లో కనిపిస్తుంది. ఏంటి ఇలా ఇలా ఎందుకు డిజైన్ చేశారు దీన్ని? అంటే మనకు ఎక్కువ బడ్జెట్ గాను ఎక్కువ ఇప్పుడు డిజైన్ అంటే కంప్లీట్ గా ఇప్పుడు మనము బ్యాక్ సైడ్ దానికి మనం అలా ఉండాలని కూడా లేదు కదా. సో కంప్లీట్ గా గోల్డ్ తీసేసుకొని ఫ్రంట్ డిజైన్ మాత్రం మనకు డైమండ్ తీసుకోవాలి. దీంట్లో స్పెషాలిటీ అంటే మనకి ఇది డిటాచబుల్ కూడా చేసుకోవచ్చు. ఓ యా, ఇక్కడ తీసేయచ్చు కదా, ఈ జుమ్కాలని ఇలా తీసేసుకోవచ్చు. మరి విడిగా వేసుకోవచ్చు, హెవీ ఫంక్షన్స్ కి మీరు బుట్ట లాగా ప్లాన్ చేసుకోవచ్చు, బుట్ట వేసుకొని హెవీగా డిటాచబుల్ ఉంటుంది. సో మనం ఇంకొక జుమ్కా చూస్తున్నాం, తెలుగులో చెప్పాలంటే బుట్టాలు అంటాం. వీటిలో కూడా ఇంతకుముందు మనం చూసినటువంటి వెరైటీ లాగే ఫ్రంట్ పార్ట్ అంతా వైట్ లో కనిపిస్తోంది, డైమండ్స్ కనిపిస్తున్నాయి. బ్యాక్ పార్ట్ మాత్రం ఎల్లో కలర్ లో గోల్డ్ లో కనిపిస్తోంది. అండ్
నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి దానిలాగే దీన్ని కూడా డిటాచ్ చేసుకోవచ్చు, అంతే కదా? 3 పార్ట్స్ గా డివైడ్ చేసుకోవచ్చు మీరు. ఓ అండ్ ప్లస్ మిడిల్ లో వచ్చే స్టోన్ ని కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. డ్రెస్సెస్ బట్టి రెడ్ గానీ బ్లూ గానీ ఇస్తాం అడిషనల్. సో కంప్లీట్ గా చేంజ్ అవుతుంది. విడిగా బుట్ట, డ్రాప్, హ్యాంగింగ్, సో కంప్లీట్ 3 విధాలుగా డిటాచ్ చేసుకోవచ్చు దీన్ని. సో మనం 3 రకాలు ఉన్నాయని కూడా చూపించుకోవచ్చు. సో మల్టీ పర్పస్ లాగా ఉంటుంది అండ్ మల్టిపుల్ ఇక్కడ మనం డిజైన్స్ మనకు కావాల్సినటువంటి ఎమరాల్డ్ వాటిని కూడా మార్చుకోవచ్చు. అండ్ ఇంక ఇప్పుడు డైమండ్ బ్యాంగిల్స్ కి సంబంధించి చూస్తే కనిపిస్తున్నాయి కదా ఉన్నటువంటి వెరైటీస్ అన్నీ కూడా. ఇందులో అయితే మిక్స్ మనకు పర్ల్ కనిపిస్తోంది, రూబీ అండ్ ఎమరాల్డ్ కనిపిస్తోంది. రాకేష్ గారు ఇది ఎలా ఉంది? మనకి యూజువల్ గానే డైమండ్ అంటే డైమండ్ కాదు, ఇందులో మనకు కావాల్సినట్టుగా పర్ల్ అనేది ఉంది, రూబీ ఉంది, ఎమరాల్డ్ ఉంది. ఇదేంటి ఇలా ఎందుకు స్పెషల్ గా డిజైన్ చేయాలనిపించింది? నవరత్న కలెక్షన్ చూసి ఇది చేసామండి. ఓకే, నవరత్న కలెక్షన్స్ లో కూడా మీకు ఏంటంటే మల్టీ స్టోన్స్ వస్తుంది, రూబీ, ఎమరాల్డ్, పర్ల్, కోరల్. సో ఇందులో ఏంటంటే మేము ఎస్పెషల్లీ తీసుకుంది ఓన్లీ రూబీ, ఎమరాల్డ్, కోరల్ మాత్రమే తీసుకున్నాం డైమండ్ తో పాటు. సో దానికోసం ఏంటంటే మ్యాచింగ్ డ్రెస్సెస్ కానీ సో మల్టీ కలర్స్ లో ఉంటే కొంచెం కలర్ఫుల్ గా కనిపిస్తుందని ఇలా మల్టీ కలర్ లో తీసుకున్నాం. చాలా బాగుంది, కూల్ కూల్. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ వెరైటీస్ కూడా లైక్ డిజైన్ కూడా చాలా బాగుంది. ఇందులో కూడా 2 రకాల డిజైన్స్ అనేవి, ఒకే బ్యాంగిల్ లో 2 డిజైన్స్ అనేవి కనిపిస్తున్నాయి మనకి. అట్ టైం మీరు ఇది కూడా సేమ్ అలాగే మిడిల్ లో మీరు చూసుకున్నట్టయితే సాలిటర్ లుకింగ్ లా కనిపిస్తుంది క్లస్టర్ సెట్టింగ్స్ వల్ల. 1 స్టోన్ లా కనిపిస్తుంది. అండ్ మీరు బ్యాంగిల్ లో మూవ్ అయ్యే కొద్ది డిజైన్ అనేది కూడా చేంజ్ అయిపోతుంది. సో రొటేట్ అవుతుంటది కాబట్టి డిజైన్ కూడా చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు నాకు ఒక డౌట్, ముకుందా జ్యువెలర్స్ లో నో మేకింగ్ ఛార్జెస్, నో వేస్టేజ్ అన్నారు. వాట్ అబౌట్ డైమండ్ జ్యువెలరీ? డైమండ్ జ్యువెలరీ కూడా సేమ్ అదే అప్లై అవుతుందా? అవుతుందండి. బట్ ఇక్కడ ఏమవుతుందంటే మీరు గోల్డ్ ఆర్నమెంట్ ఏది తీసుకున్నా కూడా వేస్టేజ్ ఉంటుంది. 2 to 12% వేస్టేజ్ ఉంటుంది, నో మేకింగ్ ఉంటుంది. బట్ డైమండ్ కి వచ్చేసరికి డైమండ్ కానీ 18 క్యారెట్ ఆర్నమెంట్ ఏదైనా కూడా వేస్టేజ్ ఉంటుంది, ఓకే, మేకింగ్ ఉంటుంది. సో ఇక్కడికి వచ్చేసరికి మేకింగ్ ఉంటుంది, వేస్టేజ్ ఉంటుంది. గోల్డ్ ఆర్నమెంట్స్ కంటే వేస్టేజ్ ఉంటుంది, మేకింగ్ ఉంటుంది. అది కూడా డిపెండ్ ఉన్న మోడల్ ని బట్టి మనం మేకింగ్ ఛార్జ్ చేస్తాం. చాలా తక్కువ మార్కెట్ కంటే. డైమండ్ వాల్యూ కూడా మనం మార్కెట్ తో కంపేర్ చేస్తే చాలా తక్కువ రీజనబుల్ ప్రైస్ తోనే సేల్ చేస్తాం. ప్లస్ అది కూడా EFVVS విత్ IJ సర్టిఫికేషన్, ఇంటర్నేషనల్. సో థ్యాంక్ యూ సో మచ్ రాకేష్ గారు. అండ్ వ్యూవర్స్, ఇది డైమండ్ సెక్షన్ కి సంబంధించి అవైలబుల్ గా ఉన్నటువంటి బోల్డ్ అన్ని వెరైటీస్. ఒకవేళ డౌట్ ఉంటే సర్టిఫికేట్ ని కూడా చెక్ చేసుకోవచ్చు. డైమండ్ కి సంబంధించి 4 C's గురించి సర్టిఫికేట్ కూడా ఇస్తారు కాబట్టి డౌట్ కూడా అవసరం లేదు. అండ్ ముందుగా మనం చెప్పుకున్నట్టుగా లైట్ వెయిట్ లో జ్యువెలరీ అనేది అవైలబుల్ గా ఉంది. సేమ్ అదే డైమండ్ జ్యువెలరీలో కూడా అప్లై అవుతోంది. మనకి లో బడ్జెట్లో కావాలా, లేకపోతే హెవీ కావాలా, ల్యాబ్ గ్రోన్ కావాలా, ఒరిజినల్ డైమండ్స్ కావాలా, వీటన్నిటికీ సంబంధించి ఒక వైడ్ వెరైటీ ఉంది. డోంట్ మిస్ టు విజిట్.